నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. ప్రభుత్వ హాస్పిటళ్లను దేశంలోనే బెస్ట్ గా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశం. రాజమహేంద్రవరం కేంద్ర కర్మాగారాన్ని పరిశీలించిన హోంమంత్రి వంగల్పూడి అనిత. తమ అధినేత చంద్రబాబు నాయుడును ఉంచిన స్నేహ బ్యారెక్ ను సందర్శించినప్పుడు భావోద్వేగానికి గురయ్యానని వ్యాఖ్య. క్రీడా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష. వచ్చే 5 ఏళ్లలో ఏపీని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామని వెల్లడి. ప్రభుత్వ హాస్పిటల్స్ ను దేశంలోనే బెస్ట్ గా తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. గత ప్రభుత్వ సర్కారు దవాఖానాలను భ్రష్టు పట్టించడంతో ప్రజల్లో నమ్మకం సన్నగిలిందని, మెరుగైన వసతులు కల్పించి మళ్లీ ప్రభుత్వ హాస్పిటల్స్ పై విశ్వాసం పెంచాలని నిర్దేశించారు. ఫేక్ సదరం సర్టిఫికెట్లపై చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. వైద్య ఆరోగ్య శాఖలో 2014-19 మధ్య అమలు చేసిన ఉత్తమ విధానాలను మళ్లీ ప్రవేశపెట్టాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వం తరపున యాప్ రూపొందించి హెల్త్ కార్డు ద్వారా ప్రైవేటు హాస్పిటల్లో చేరిన వ్యక్తికి సంబంధించిన వివరాలు పొందుపరచాలని అన్నారు. హాస్పిటల్లో రోగికి అందించే వైద్య సేవలు, ఎక్విప్మెంట్, ఇచ్చే మెడిసిన్ వివరాలు కూడా ఉండాలని అన్నారు. ఇలా చేయటం వల్ల హాస్పిటల్ పనితీరు ఎలా ఉందో తెలుస్తుందని అన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్ లో పరిశుభ్రత తప్పనిసరిగా పాటించాలని, రోగులకు శుభ్రమైన బెడ్షీట్లు అందజేయాలని నిర్దేశించారు. నియోజకవర్గ స్థాయిలో పీపీపీ విధానంలో హాస్పిటల్ ఏర్పాటు చేస్తామని, ఆ హాస్పిటల్కు ప్రభుత్వమే స్థలం అందజేస్తుందని అన్నారు. ప్రభుత్వ పీపీపీ హాస్పిటళ్లను ఒకే గొడుగు కిందకు తీసుకొస్తామని అన్నారు. నకిలీ సదరం సర్టిఫికెట్లపై ముఖ్యమంత్రి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంగవైకల్యం ఉన్నవారికి వివిధ రూపాల్లో పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. ఫేక్ సదరం సర్టిఫికెట్లపై పూర్తిగా సమాచారం సేకరించాలని అన్నారు. పంచాయతీరాజ్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఫేక్ సదరం సర్టిఫికెట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1700 గంజాయి కేసులుంటే విశాఖలోనే 1000 వరకు ఉన్నాయని హోంమంత్రి అనిత తెలిపారు. ఖైదీలు, జైలు సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జైలు సిబ్బంది, ఫైర్ సిబ్బందికి అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. క్షమాభిక్ష కావాలని చాలా మంది ఖైదీలు అడిగారని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అదేవిధంగా వైఎస్ జగన్ కు భద్రత తగ్గించలేదని మరోసారి ఆమె స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం కేంద్ర కర్మాగారాన్ని హోంమంత్రి వంగల్పూడి అనిత పరిశీలించారు. ఖైదీలు, జైలు సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జైలు సిబ్బంది, ఫైర్ సిబ్బందికి అన్ని వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ కు మాజీ సీఎం స్థాయిలో భద్రత కల్పించామని, ఆయనకు భద్రత తగ్గించామని చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. జగన్ భద్రత అంశంపై ఎందుకు భయపడుతున్నారో అర్థం కావటం లేదని, జనంలోకి వస్తే తంతారని భయమా అని ప్రశ్నించారు. క్షణికావేశంలో చేసిన తప్పులకు ఖైదీలు జీవితాంత శిక్ష అనుభవించడం బాధ కలిగించిందని అన్నారు. అలాగే తమ అధినేత చంద్రబాబు నాయుడును అకారణంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లోని స్నేహ బ్యారక్ లో ఉంచారని, స్నేహ బ్యారక్ సందర్శించినప్పుడు భావోద్వేగానికి గురయ్యానని ఆమె అన్నారు. తప్పు చేయని వాళ్లు జైలుకు వెళ్లే పరిస్థితి ఎవరికి రాకూడదని ఆమె అన్నారు. సో నా దృష్టికి ఈరోజు జైలు సిబ్బంది తాలూకా ఆరోగ్య భద్రత విషయంలో ఈరోజు మా దృష్టి కూడా వచ్చింది. మేము కూడా మా సెక్రటరీ గారితో కూడా మాట్లాడాం, గవర్నమెంట్ తో కూడా మాట్లాడి వాళ్ళకి కూడా ఆరోగ్య భద్రత కల్పించేటట్టుగా మేము కూడా సమాయత్తం అవుతాం. అట్ ద సేమ్ టైం వాళ్ళందరికీ కూడా సహకరిస్తాం. ఎందుకంటే బయట అవుట్ సోర్సింగ్ పనిచేసే వాళ్ళకే ఆరోగ్య భద్రత ఉంటూ ఇన్ని ల్యాక్స్ అని చెప్పి ఉంటుంది. బట్ విషయం ఏంటంటే ఇంత సర్వీస్ చేస్తూ ఉన్న వీళ్ళకి ఆరోగ్య భద్రత లేకపోవడం నిజంగా ఈ రోజు మా దృష్టికి వచ్చింది. డెఫినెట్ గా మేము దాని మీద సీరియస్ గా తీసుకుని వాళ్ళకి ఆరోగ్య భద్రత కల్పించే దిశలో మేము ముందుకెళ్తామండి. అదేవిధంగా వాళ్ళ ఈఎల్స్ గురించి, అన్ని కష్టాల గురించి చెప్పారు. కంపల్సరీగా ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఈ గవర్నమెంట్ అన్ని పోలీస్ శాఖ విషయంలో జైలు సిబ్బంది కానీ, ఫైర్ సిబ్బంది కానీ వీళ్ళందరికీ కూడా ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళతో పనిచేయాలనే దృక్పథంతోనే గవర్నమెంట్ కూడా ఉంది. ఇందులో విషయం ఏంటంటే నిజంగా ఒక నేను లోపలికి వెళ్ళేసరికి వన్ ఆఫ్ ద మూమెంట్ లో కొంచెం ఎమోషనల్ కూడా అయ్యా. ఎక్కడ అయ్యానంటే స్వప్న బ్లాక్, స్నేహ బ్లాక్, అది కూడా ఒకసారిగా కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. స్నేహ బ్లాక్ దగ్గరికి వెళ్ళేసరికి లోపలికి వెళ్ళి చూసాము, ఆ ఫెసిలిటీస్ అన్ని అక్కడ ఉన్న అన్ని చూసాం. కాకపోతే 53 రోజులు మా నాయకుడు ఏ నేరము చేయకుండా 53 రోజులు ఆ స్నేహ బ్లాక్ లో ఉండడం అన్నది నిజంగా ఆ సిచ్యువేషన్ చూసేసరికి నిజంగా మేమందరం కూడా చాలా ఎమోషనల్ గా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ అదే అంటారు కదా, రోజులు అన్నీ ఒకలా ఉండు. ఈరోజు అదే బ్లాక్ మేము కూడా విజిటర్స్ కింద వెళ్ళాం. అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. వాసు గారిని కూడా తీసుకెళ్లి ఏ బ్లాక్ లో పెట్టారు? స్నేహ బ్లాక్ రూమ్ నెంబర్ 11 లో పెట్టారు. ఆయన చూసుకున్నారనమాట, ఈ బ్లాక్ లో నేను ఉన్నాను, నన్ను పెట్టారు ఈ బ్లాక్ లో కూడా నన్ను. అంటే ఓవరాల్ గా అయిపోయిందంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అదే. సో ఈ రోజు అదే
జైలు దగ్గరికి విజిటర్గా మేము అక్కడికి వెళ్ళి చూసి వాళ్ళ పరిస్థితులు చూసుకొని వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఒకటేంటంటే ఒకటే చెప్తాను, రాజకీయాల తర్వాత ఉండేనా మాట్లాడుకోవచ్చు, కానీ ఏ రోజు కూడా తప్పు చేయని వాడు అన్నది వాడు ఎవరు కూడా అందులోకి వెళ్ళే పరిస్థితి రాకూడదు. అదే మేము అందరం కూడా కోరుకుంటున్నాం. క్షమాభిక్ష అన్నది లేదు, పెట్టలేదు లాస్ట్ గవర్నమెంట్. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు మాత్రమే ఈ క్షమాభిక్ష అనేది ఉండేది. ఇందాక నేను లోపలికి వెళ్తే ఒక అతను నాకు చెప్తున్నాడు, 23 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉండిపోయానని నాకు కాగితం కూడా ఇచ్చున్నాడు ఆయన. 23 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉన్నానండి, నాకు క్షమాభిక్ష రాలేదు, మీరు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి చాలా మంది వచ్చి మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ అందులో కొన్ని సెక్షన్స్ మార్చారు. దాని గురించి కూడా డిపార్ట్మెంట్ వైజ్ గా మేము అందరం కూడా ఒకసారి చర్చించి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మళ్ళీ క్షమాభిక్ష అనేది తిరిగి లైమ్ లైట్ లోకి తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తా ఉందండి. వచ్చే 5 ఏళ్లలో ఏపీని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామని మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గడిచిన 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ పాలనలో క్రీడల శాఖ అవినీతి అక్రమ పాలైందని వాటన్నిటిపైన విచారణ జరిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. మంత్రి ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర క్రీడా సాధికార సంస్థ సమీక్షలో శాప్ ఎండీ గిరిశ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. క్రీడా శాఖలో సమస్యలతో సహా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో 120 కోట్లను ఆడుదాం ఆంధ్ర కోసమంటూ 40 రోజుల్లోనే ఖర్చు పెట్టి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. గత ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర పేరుతో పోటీలు పేరు చెప్పి ఆంధ్రాను అబాసుపాలు చేస్తుందని ధ్వజమెత్తారు. సీఎంతో చర్చించి కమిటీ వేసి శాప్లో జరిగిన అన్ని అక్రమాలను తేల్చుతామని అన్నారు. శాఖలను ప్రక్షాళన చేయనున్నట్లుగా తెలిపారు. రాష్ట్రాన్ని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దటమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని అన్నారు. క్రీడల స్టేడియాలు నిర్మాణం, అభివృద్ధితో సహా క్రీడాకారులకు ప్రోత్సాహాలు అంశాలపై చర్చించామన్నారు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ సర్కార్ క్రీడలను నిర్వీర్యం చేసిందన్న మంత్రి క్రీడాకారులకు ప్రోత్సాహకాలను, ఉద్యోగులకు సంబంధించి పలు అక్రమాలు జరిగాయని అన్నారు. రాజధాని అమరావతిలో క్రీడల కోసం స్టేడియంలను నిర్మిస్తామని, వచ్చే 5 ఏళ్లలో క్రీడలను ప్రజలకు చేరువ చేస్తామని అన్నారు. నిజమైన క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, క్రీడల శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. క్రీడలు ప్రోత్సహించాలంటే, నాణ్యమైన క్రీడలు ఇవ్వాలంటే ప్రజలకు, అక్కడ ఉన్న క్రీడాకారులకు, అక్కడ ఏర్పాటు చేయబోయే గ్రౌండ్స్ విషయం అయితేనే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం అయితేనే చర్చించాము. ఇంకా ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి జరిగిన అవినీతి కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు. సుమారు 120 కోట్ల రూపాయలను ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమానికి కేవలం 40 రోజుల్లోనే ఖర్చు పెట్టి ఈ రాష్ట్ర పరువును బజారు పాలు చేసిన ఆనాటి ప్రభుత్వం యొక్క దుశ్చర్యలు అనుకోండి, ఆ ప్రభుత్వంలో వాళ్ళు తిన్న డబ్బును విషయంలో కూడా ఈరోజు చర్చకు వచ్చింది. అలాగే ముఖ్యంగా ఎందరో జీవితాలకు సంబంధించిన సర్టిఫికెట్ల కుంభకోణం రోజు పేపర్లలో చూస్తున్నాం, టీవీల్లో చూస్తున్నాం. చాలామంది పత్రికా సోదరులు కూడా మమ్మల్ని అడుగుతూనే వస్తున్నారు. దాని మీద ముఖ్యమంత్రి గారితో చర్చించి తప్పకుండా ఒక కమిటీ అనేది వేసి ఉద్యోగపరంగా, అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించి దొంగ సర్టిఫికెట్లు ఎవరిచ్చారు, అలాగే ఎక్కడి నుంచి మూలాలు ఎక్కడి నుంచి ఉన్నాయో అవన్నీ వెలికితీసి క్రీడాకారుల యొక్క జీవితాల్లో వెలుగులు నింపేదానికి ఆ ప్రయత్నం కూడా చేపట్టేదానికి ఈరోజు చర్చ జరిగింది. ఇంకొకటి ఏంటంటే, ముఖ్యంగా ఈ క్రీడా శాఖ పరంగా ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి చేయాలంటే తప్పకుండా కేంద్రంతో సత్సంబంధాలు ఉండాలి. భారతదేశంలో క్రీడాపరంగా కేంద్ర బడ్జెట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు కేంద్రంలో అలాగే రాష్ట్రంలో మేము కోయలేషన్ గవర్నమెంట్ నడుపుతున్నాం, సంకీర్ణ ప్రభుత్వం కాబట్టి వచ్చే 5 సంవత్సరాల్లో ఏ విధమైన చర్యలు తీసుకుంటే రాష్ట్రానికి రావాల్సిన వాటా కేంద్రం నుంచి ఎలాగ తెచ్చుకోవాలనేది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి వచ్చే 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉన్న స్టేడియాలు అయితేనే, అలాగే గ్రామ స్థాయిలో క్రీడలను ఎలాగా ప్రోత్సహించాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా, అలాగే రేపు ఎవరైనా క్రీడాకారులు ఇక్కడ ఉంటారో వాళ్లకు నేషనల్ అలాగే ఇంటర్నేషనల్ క్రీడల్లో పాల్గొనేదానికి ఏవైతే ఇన్సెంటివ్స్ ఇవ్వాలా అవన్నీ దాని విషయంలో కూడా చర్చించడం జరిగింది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూటమి దూరంగా ఉండనున్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. దీనికి టీడీపీతో సహా కూటమి నేతలు మద్దతు పలికారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికకు కూటమి దూరంగా ఉండనుంది. ఈ మేరకు టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో ఆయన తన నిర్ణయాన్ని స్పష్టం చేశారు. గెలవాలంటే తమకు పెద్ద కష్టం కాదని, హుందా రాజకీయాలు చేద్దామని సీఎం వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు నిర్ణయానికి టీడీపీ కూటమి నేతలు కూడా ఆమోదం తెలిపారు. సీఎం అత్యంత హుందాగా వ్యవహరించారని అన్నారు. ఉప ఎన్నిక నామినేషన్ల దాఖలకు నేటితో గడువు ముగుస్తోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తన నిర్ణయాన్ని పార్టీ నేతలకు తెలిపారు. గత ప్రభుత్వం ఇంటర్మీడియట్ విద్యాశాఖలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ పదోన్నతుల విషయంలో సరైన రీతిలో వ్యవహరించలేదని డిపిసి గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డి మురళీధర్ తెలిపారు. గత ప్రభుత్వం ప్రిన్సిపల్ పదోన్నతుల సీనియారిటీ రూల్స్ పెట్టిందని అన్నారు. జీవో నెంబర్ 302ను అనుసరించకుండా ప్రమోషన్లు జాబితా ఎన్నికల సమయంలో హడావుడిగా విడుదల చేసిందని అన్నారు. ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ నాయకులతో కలిసి మురళీధర్ మాట్లాడుతూ సీనియర్లకు తీవ్ర అన్యాయం చేసి హడావుడిగా 197 మంది జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపల్ గా ప్రాధాన్యతలు కల్పించారని అన్నారు. అక్రమ ప్రమోషన్లపై హైకోర్టు సస్పెన్షన్ ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ గత ప్రభుత్వం అమలు చేయలేదని అన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన అక్రమ ప్రమోషన్లు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం అమలుపరిచిన డిపిసిని రద్దు చేసి రూల్స్ అనుగుణంగా కొత్త డిపిసిని అమలు చేసి జూనియర్ లెక్చరర్లకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు. అదేవిధంగా 43 నాన్ జాయినింగ్ ప్రిన్సిపల్ పోస్టులు దొడ్డిదారిన భర్తీ చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను వెంటనే నిలుపుదల చేయాలన్నారు. ఇంటర్మీడియట్ విద్యాశాఖలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ పదోన్నతులను సక్రమ రీతిన జరపాలని అన్నారు. ఈ పదోన్నతుల్లో సీనియారిటీ మరియు రూల్స్ ను పాటించాలని అన్నారు. ప్రమోషన్ల విషయంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని, తమకు న్యాయం జరిగే వరకు అసోసియేషన్ పోరాటం చేస్తుందని అన్నారు. 302 జీవో ప్రకారం వచ్చేటువంటి మాకు 302 జీవో అనేది మా లెక్చరర్స్కి అది బైబిల్ లాంటిది, లేదంటే గీత లాంటిది. మాకు అలాంటి దాని ప్రకారం అందరికీ కూడా పదోన్నతులు లభించేటివి. ఈ 302 జీవో ప్రకారము ఆల్రెడీ ఈ జూనియర్ లెక్చరర్స్గా పనిచేస్తూ ప్రిన్సిపాల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఆర్ఐఓలు అయిన వారు ఉన్నారు, డివిఓలుగా, ఆర్జేలుగా కూడా రిటైర్డ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈ వ్యవస్థ ఇలా 2018 వరకు నిరంతరంగా కొనసాగుతూ పబ్లిక్ ఫండెడ్ సిస్టాన్ని బలోపేతం చేస్తూ అందరి కృషితో బలోపేతం చేస్తూ వచ్చాం. కానీ అనుకోని రీతిలో 2024 సంవత్సరం మార్చి 15వ తేదీ అంటే మనకు జనరల్ ఎలక్షన్స్ కూడా వచ్చిన రోజున అనుకోని రీతిలో, మేము ఊహించిన రీతిలో కేవలం మమ్మల్ని అందరినీ పక్కన పెట్టేసి డిఆర్ మిత్రులకు మాత్రమే 197 మందికి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. అందులో సీనియర్లు అందరూ కూడా ప్రమోషన్లు కోల్పోయాం. ఇంతవరకు 24 ఇయర్స్ 25 ఇయర్స్ సర్వీస్ చేసిన వాళ్ళందరూ కూడా ప్రస్తుతం జూనియర్ లెక్చరర్స్గానే కొనసాగే అవకాశం ఉంది. ఇప్పుడు మా మాతృ సంస్థలకు వెళ్ళలేని పరిస్థితి, ఇలా ప్రమోషన్ తీసుకోలేని పరిస్థితి ఉందన్నమాట. కాబట్టి 2004, 2005 బ్యాచ్ల్లో వచ్చినటువంటి జూనియర్ లెక్చరర్స్ క్రింద 2001, 98లలో వచ్చినటువంటి లెక్చరర్స్ కూడా వాళ్ళ క్రింద లెక్చరర్స్గా పనిచేసే పరిస్థితి ఏర్పడింది. కానీ వాళ్ళు లెక్చరర్స్గా వచ్చిన నాటికే మేమంతా కూడా ప్రిపరేషన్ డిక్లేర్ చేయబడి రెగ్యులర్ కాబడినటువంటి లెక్చరర్స్. కాబట్టి ఈ విషయం మేము ఈ ప్రభుత్వం పెడుతున్నట్టే మాన్యవర్యులు మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి, మన మాన్యవర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు సార్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం రూల్ 18 ప్రకారం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు అందజేయవలసిన అవసరం ఉందని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ అన్నారు. రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న అగాత్యాలపై విశ్లేషణ ఇచ్చేందుకు సిటిజన్స్ ఆడిట్ వార్షిక రిపోర్టు దోహదపడుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిటిజన్స్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ దళిత బహుజన శ్రామిక యూనియన్ల ఆధ్వర్యంలో అట్రాసిటీ చట్టము అమలు స్థితిపై సిటిజన్స్ ఆడిట్ వార్షిక రిపోర్టు పుస్తకాన్ని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ అఘాయిత్యాలు జరిగిన వెంటనే సంబంధిత శాఖలు స్పందిస్తాయా లేదా అనేది వెల్లడవుతుందని అన్నారు. గత 3 ఏళ్లుగా ఎస్సీలపై జరుగుతున్న అఘాత్యాల విషయంలో ఏ అధికారి కూడా సరిగా స్పందించడం లేదని విక్టర్ ప్రసాద్ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బాధితులకు సక్రమ అన్యాయం జరగటం లేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయా కేసుల్లో అధికారులు, పోలీసుల తీరు ఎలా ఉందన్నది నివేదిక తెలియజేస్తుందని అన్నారు. నేరస్తులపై చర్యలు తీసుకుంటారా లేదా, ప్రభుత్వ పరంగా న్యాయం జరుగుతుందా లేదా వార్షిక నివేదిక ద్వారా స్పష్టమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది ఉదయ్ కుమార్, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరువది సుబ్బారావు, దళిత బహుజన రిసోర్స్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ రమణమూర్తి, సంగుల పేరయ్య, ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ టి అశోక్ కుమార్, కుల నిర్మాణ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు
చార్వాక్, వివిధ జిల్లాల సిటిజన్స్ విజిలెన్స్ కమిటీ సభ్యులు మొత్తర అజయ్ బాబు, శేషారత్నం, పి ప్రసాద్ తదితరులు పాల్గొని వార్షిక నివేదిక ఏ అంశాలతో ఉంటుందనేది వివరించారు. కృష్ణానదికి వరద మరింత తగ్గింది. ప్రకాశం బ్యారేజ్కి ఉదయం 8 గంటలకు ఎగువ నుంచి 1,02,727 క్యూసెక్లు వచ్చింది. దీంతో 55 గేట్లను 2 అడుగుల మేర, మిగతా 15 గేట్లను 1 అడుగు మేర ఎత్తారు. సముద్రంలోకి 88,775 క్యూసెక్లను విడుదల చేశారు. పంట కాలువలకు 13,952 క్యూసెక్ల నీరు వదిలారు. రాత్రి 9 గంటలకు ఎగువ నుంచి 92,452 క్యూసెక్లు రాగా 40 గేట్లను 2 అడుగుల మేర, మిగతా 30 గేట్లను 1 అడుగు మేర ఎత్తారు. సముద్రంలోకి 78,500 క్యూసెక్లను విడుదల చేశారు. పులివెందుల మున్సిపాలిటీలో జగనన్న మెగా లేఅవుట్ లో 175 కోట్ల కుంభకోణం చోటు చేసుకుందని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. పులివెందులలో జరిగిన అక్రమాలను, అన్యాయాలను నిఘా తేల్చడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న ఇళ్లలో అంతా అవినీతి, రాష్ట్రంలో లక్షలాది గృహాలు నిర్మించామని చెబుతున్న జగన్ రెడ్డి పులివెందులలో ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై చర్చకు సిద్ధమా? నియోజకవర్గంలో కాదు, కనీసం మున్సిపాలిటీలోని జగనన్న లేఅవుట్లో జరిగిన అక్రమాలపై పులివెందులోనైనా తాడేపల్లిలోనైనా చర్చకు నేను సిద్ధం. పులివెందుల మున్సిపాలిటీలోని జగనన్న మెగా లేఅవుట్లో దాదాపు 8,450 గృహాలు మంజూరైతే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో విచారణ చేస్తే దాదాపు 2,489 మంది బోగస్ లబ్ధిదారులు అనర్హులని తేలింది. అంటే ఒక పులివెందుల మున్సిపాలిటీలో గృహ నిర్మాణ కాలనీలో 175 కోట్ల స్కామ్ జరిగిందంటే రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 174 నియోజకవర్గాలు ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగాయో ఒక్కసారి ఆలోచించాలని అన్నారు. తన బ్లూ మీడియా ద్వారా ఇష్టానుసారంగా ప్రజల్లో గందరగోళాన్ని ఏర్పడే విధంగా, రైతులకు ఏమాత్రం కూడా మేలు జరగని విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రాష్ట్రంలో అవినీతి జరుగుతూ ఉన్నాయి, అక్రమాలు జరుగుతాయని చెప్పి మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. రాష్ట్రంలో అవినీతి అక్రమాల సంగతి దేవుడెరుగు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన పులివెందుల నియోజకవర్గంలో జరిగిన అక్రమాలు, అన్యాయాలపైన మీరు విచారణకు సిద్ధమా అని నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. రాష్ట్రంలో లక్షలాది గృహాలను నిర్మించామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గంలో జరిగిన గృహ నిర్మాణంలో జరిగిన అవకతవకలపైన మీరు చర్చకు, విచారణకు సిద్ధమని ప్రశ్నిస్తూ ఉన్నా. పులివెందుల నియోజకవర్గం అంతా కాదు, పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో మీరు నిర్మించతలపెట్టిన జగనన్న మెగా లేఅవుట్లో జరిగిన అక్రమాలపైన మరిద్దరం ఎక్కడైనా కూడా, పులివెందులలో అయినా సరే లేకపోతే తాడేపల్లిలో అయినా సరే, ఎక్కడైనా సరే చర్చకు మన ఇద్దరం కూడా కూర్చొని మాట్లాడుకుందామని డిమాండ్ చేస్తూ ఉన్నా, సవాల్ చేస్తూ ఉన్నా. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో జగనన్న మెగా లేఅవుట్లో దాదాపు 8,456 గృహాలు మంజూరైతే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో విచారణ చేయిస్తే దాదాపు 2,489 మంది లబ్ధిదారులు బోగస్ లబ్ధిదారులు, అనర్హులని చెప్పి తేల్చడం జరిగింది. అంటే దాదాపు 175 కోట్ల రూపాయల స్కామ్ ఒక్క పులివెందుల మున్సిపాలిటీలో గృహ నిర్మాణ కాలనీలో జరిగిందంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 174 నియోజకవర్గాలలో ఎన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ జరిగిందో ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. ప్రభుత్వ హాస్పిటళ్లను దేశంలోనే బెస్ట్ గా తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశం. రాజమహేంద్రవరం కేంద్ర కర్మాగారాన్ని పరిశీలించిన హోంమంత్రి వంగల్పూడి అనిత. తమ అధినేత చంద్రబాబు నాయుడును ఉంచిన స్నేహ బ్యారెక్ ను సందర్శించినప్పుడు భావోద్వేగానికి గురయ్యానని వ్యాఖ్య. క్రీడా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష. వచ్చే 5 ఏళ్లలో ఏపీని స్పోర్ట్స్ హబ్ గా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.